పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. 42వ సంకీర్తన 3వ వచనం. ప్రియులారా, ఈ దినము మనము వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ జీవము గల పవిత్రమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ అమూల్యమైన సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభువా, కన్నీళ్లతో ఉన్న ప్రతి బిడ్డను ఆదరించండి. మీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి. మా హృదయాలను బలపరచండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ కృపను కుమ్మరించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్న లేఖన భాగము ఒక భక్తుని యొక్క ఆవేదనతో నిండిన స్వరము. కీర్తనాకారుడు అంటున్నాడు, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను అని. ఈ మాటల్లో 2 రకాల వేదనలు కనిపిస్తున్నాయి. మొదటిది అంతర్గత వేదన. ఆకలి వేయడం లేదు, నిద్ర పట్టడం లేదు, కేవలము కన్నీళ్లే ఆహారంగా మారాయి. అంటే సమస్య యొక్క తీవ్రత ప్రాణమును విసిగించేలా ఉంది. రెండవది బాహ్య అవమానము. చుట్టూ ఉన్న లోకము చేసే హేళన. నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఉపవాసాలు ఉంటావు కదా, మరి నీ దేవుడు నిన్నెందుకు విడిచిపెట్టాడు అనే ప్రశ్న మన జీవితంలో కూడా. ప్రియులారా, కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానప్పుడు శత్రువు మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి ప్రశ్నలే వేస్తాడు. కాని ఈ కీర్తన కేవలము కన్నీళ్లతో ఆగిపోదు. కన్నీళ్ల నుండి కీర్తన వైపుకు సాగే ప్రయాణమిది. దేవుడు మౌనముగా ఉన్నాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టాడని కాదు, మన సహనాన్ని పరీక్షిస్తున్నాడని అర్థము. అవును ప్రియులారా, ఒక గ్రామంలో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమెకు దేవుడంటే ఎంతో భక్తి. ఒకసారి ఆమె ఇల్లు వర్షానికి కూలిపోయింది. ఆమె అనారోగ్యము పాలైంది. చుట్టుపక్కల వారు ఆమెను చూసి ఎగతాళి చేస్తూ, నువ్వు ప్రతిదినము ప్రార్థన చేస్తావు కదా, ఇప్పుడు నీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు, నిన్నెందుకు కాపాడలేదు అని హేళన చేసి మాట్లాడారు. ఆ వృద్ధురాలు ఏడుస్తూ, ప్రభువా, నా కన్నీళ్లు నాకాహారమవుతున్నాయి అని ప్రార్థించింది. కాని కొన్ని దినముల తరువాత ఆమె భక్తిని చూసిన ఒక వ్యక్తి ఆమెకొక పక్క ఇల్లును కట్టించి ఇచ్చాడు. ఆమె ఆరోగ్యము కూడా మెరుగుపడింది. అప్పుడు ఆమె అన్నమాట, నా దేవుడు మౌనముగా ఉన్నాడే తప్ప నన్ను విడిచిపెట్టలేదు అని. లోకము నన్ను చూసి నవ్వినప్పుడు ఆయన నా కన్నీళ్లను తుడవడానికి సిద్ధముగా ఉన్నాడని. అవును ప్రియ సహోదరి, సహోదరులారా, మనకేదైనా శోధన వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, మనం అనుకోని ఊహించనివి మన జీవితంలో జరిగినప్పుడు మనము చాలా మానసికముగా కృంగిపోతూ ఉంటాము కదా. ఇక జీవితము అంతమైపోయిందేమో, ఇక భవిష్యత్తు లేదేమో, నేనిక బ్రతకలేనేమో, బ్రతికిన ఈ యొక్క రోగము, ఈ సమస్య, ఈ బాధను చివరిదాకా భరించలేనేమో అని అనుకుంటాం. అలా మన ఆలోచన కొనసాగుతూ ఉండగా ఏ పని చేయలేము, ఎవరితో మాట్లాడలేము, ఎవరికి కనిపించడానికి కూడా ఇష్టపడము. ఇదొక వైపు నుండి మనకు ఉండే సమస్య. అయితే సూటిపోటి మాటలు ఇంకా మనల్ని బాధ పెడుతుంటాయి. దేవుణ్ణి నమ్ముకున్నావుగా, మా దేవుడు నిజమైన దేవుడు అన్నావుగా, జీవము కలిగిన దేవుడని మాట్లాడావుగా, ఇప్పుడెక్కడికి పోయాడు, నీ దేవుడు నిన్ను కాపాడలేదే,
నీ కుటుంబంలో గొడవలు జరుగుతుంటే వాటిలో నుండి నిన్ను విడిపించలేదేమి? నీకు అనారోగ్యము వస్తే నీకు స్వస్థత లేదేమి? నీ ఉద్యోగము పోకుండా ఆపలేకపోయాడేంటి అని ఇలా రకరకాల మాటలు మనము వింటుంటాం. దేవుడు మౌనముగా ఉన్నాడు అంటే ఆయన మనల్ని పట్టించుకోవడం లేదని కాదు. ఆయన మౌనములో మనము గ్రహించాల్సింది ఏమిటి అనంటే ఆయన చిత్తమే నెరవేరుతుందని. దేవుడు మనకు కావలసింది ఇవ్వడండి. మనకు ఏది మంచిదో అదే ఇస్తాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు బహుశా కన్నీరు కారుస్తున్నావేమో. నీ కన్నీళ్లు ఆహారమయ్యాయేమో. అనుభూతిలోనే ఒంటరిని అనే ఆలోచనలోనే ఉండిపోయి, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది? ఒక్కసారిగా అంత మారిపోయింది. ఒక క్షణంలో నా కలలన్నీ కన్నీళ్లుగా మార్చబడ్డాయని నిన్ను నీవే నిందించుకుంటూ బాధపడుతున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, బాధపడకు. ఎందుకంటే దేవుడు నీ జీవితములో మేలులను మరలా దయచేయబోతున్నాడు. కన్నీటితో ఈరోజు నువ్వు విత్తుతున్న విత్తనమును ఆశీర్వాదకరముగా నీకు మార్చబడబోతున్నాయి. నీ పైన నిందలే నీకు ఘనతను తీసుకొని రాబోతున్నాయి. నీ విరోధులే నిన్ను బట్టి ఆశ్చర్యపోతారు. దేవుడంత గొప్పగా కార్యములను నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో నయోమి కూడా ఎంతో వేదన, ఎంతో కృంగుదల, మానసికంగా బలహీనురాలుగా మారిపోయింది. ఇక నాకు ఎవరూ లేరు అని మోయాబు ప్రాంతము నుండి తన ప్రాంతానికి ఒంటరిగా ప్రయాణమైంది. కుటుంబముగా మోయాబుకు వచ్చినటువంటి నయోమి ఒంటరిగానే మిగిలిపోయింది. తన జీవితానికి అర్థము లేదు, తన బ్రతుకు మారదు అనుకుంది. తన సొంత ఊరికి వచ్చి చెబుతుంది, నన్ను మారా అని పిలువండి అని. నాది ఇప్పుడు చేదు జీవితము, నా జీవితములో తీపి లేనే లేదు, ఆనందమనేదే లేదు అని వారితో చెబుతుంది. కొంతమంది వారికి వచ్చిన సమస్యను బట్టి ఇలాగుననే మాట్లాడుతారు కదా. నేను బ్రతికి ఉన్న శవముతో సమానము, నాకంటూ ఏ కోరిక, నాకంటూ ఏ ఆశ లేదు, ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాను, దేవుడు ఆయుష్నిచ్చాడు కాబట్టి జీవిస్తున్నాను అని అంటూ ఉంటారు. నయోమి కూడా అంతే అంటుంది. కాని ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయి అని మనం అనుకుంటాము. సమస్యలు ఎప్పుడు ఇలానే ఉంటాయి అని మన యొక్క చిన్న బుర్రతో ఆలోచిస్తాము. కాని దేవుని యొక్క కార్యాలు వేరు, ప్రణాళికలు వేరు. నయోమికి తోడుగా రూతును ఏర్పరిచాడు. రూతు ద్వారా నయోమి జీవితాన్ని దేవుడు అద్భుతముగా చేశాడు. దేవుడు లేడు, రాడు అని, ఏమి చేయలేడని ఎప్పుడూ కూడా మనము అనుకోవద్దు. మనము నమ్మినటువంటి దేవుడు సజీవుడు, సర్వసృష్టికర్త. నీ తోటివారు అన్నంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. నీకు సహాయము చేయకుండా మానడు. నువ్వు రోజున అనుభవిస్తున్న అనారోగ్యము నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున నువ్వెదుర్కొంటున్న కుటుంబ శోధనలను ఆయన తప్పకుండా తొలగిస్తాడు. ఆయన నీకున్న ప్రతి అప్పును కొట్టివేస్తాడు. నీ మనోవ్యాకులములను ఆయన తీరుస్తాడు. అయితే నువ్వు దావీదు వలె దేవుని కోసము కనిపెట్టుకోవాలి. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ ఆశ ఆయన పైన పెట్టుకోవాలి. ఆయన ఉన్నాడు, నా యేసు నాకు తోడుగా ఉన్నాడు అని హృదయానికి నీవే ధైర్యము చెప్పుకోవాలి. నీవు ప్రార్థించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు అని ధైర్యముతో జీవించాలి. అప్పుడే నీవు నిబ్బరముగా జీవించగలవు, దేవుని కార్యాలను చూడగలవు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ముగింపుగా ఒక మాటను గుర్తుంచుకోండి. మీ కన్నీటి బొట్టు నేల మీద పడకముందే దేవుడు దానిని చూస్తున్నాడు. లోకము మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉండవచ్చు, మీ విశ్వాసాన్ని ఎగతాళి చేస్తూ ఉండవచ్చు. కాని ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. లోకము అడిగే నీ దేవుడు ఏమాయను
అనే ప్రశ్నకు దేవుడు తన అద్భుత కార్యము ద్వారా జవాబు చెప్పబోతున్నాడు. కీర్తనకారుడు 42వ కీర్తన చివరి వచనములో తనను తాను హెచ్చరించుకుంటూ అంటాడు, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, ఆయన నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, ఆయన ముఖ ప్రకాశము చేత నాకు రక్షణ కలుగును అన్న వచనము ప్రకారము అవును. ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీటితో విత్తేవాడు సంతోషముతో పంటను కోస్తాడు. ఈ దినపు కన్నీరు రేపటి ఉదయపు కాలపు ఆనందానికి పునాదవుతుంది. మీరు పడుతున్న అవమానమే రేపు మీ గౌరవానికి కారణము కాబోతుంది. శత్రువు వేసే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పనవసరము లేదు. మీ దేవుడే మీ పక్షాన నిలబడి కార్యము జరిగించి అందరి నోళ్లు మోయిస్తాడు. నమ్మకముతో నిరీక్షించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరైతే నా కన్నీరు తుడిచేవారు లేరు, లోకము నన్ను హేళన చేస్తుంది అని బాధపడుతున్నారో మీరున్న చోటే కళ్ళు మూసుకోండి. మీ కన్నీళ్లను యేసు క్రీస్తు ప్రభు పాదాల చెంత పెట్టండి. ఆయన మిమ్మల్ని ఓదార్చాలని కోరుకుంటున్నాడు. మీరు ఒంటరివారు కాదు. లోకము ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు మీ పక్షాన జవాబు చెప్పబోతున్నాడు. మీ హృదయాన్ని ఆయనకు అప్పగించి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడవు, కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభువా, ప్రస్తుతం ఎవరైతే తీవ్రమైన నిందల గుండా, అవమానాల గుండా వెళుతున్నారో వారిని ఆదరించండి. లోకము వారిని చూసి నీ దేవుడు ఏమయ్యాడు అని ప్రశ్నిస్తూ ఉండగా వారి హృదయాలు ఎంతగా గాయపడుతున్నాయో మీకు తెలుసు. నాయనా, హాగరు కన్నీటిని చూసిన దేవుడవు, హిజ్కియా కన్నీటిని చూసి ఆయుష్ను పెంచిన దేవుడవు. ఈ బిడ్డల కన్నిటిని కూడా మీ బొడ్డులో దాచుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, వారి కష్ట కాలంలో వారికి ధైర్యాన్నివ్వండి. వారి శత్రువుల ముందే వారికి ఒక విందును సిద్ధపరచండి. ఏ సమస్యలైతే వారిని రాత్రి బగళ్ళు కన్నీరు పెట్టేలా చేస్తున్నాయో ఆ సమస్యల నుండి ఈరోజే విడుదల దయచేయండి. వారు పొందిన ప్రతి అవమానానికి రెట్టింపు ఘనతను ప్రసాదించండి. వారి నోటిని నవ్వుతోనూ వారి నాలుకను ఆనంద గానముతో నింపండి. అయ్యా, మీరు వారి కోట, మీరే వారి ఆశ్రయము. ఈ వాక్యము విన్న ప్రతి హృదయములో నెమ్మదిని కుమ్మరించమని, అంతము వరకు కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించండి. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దేవా, ప్రాముఖ్యముగా క్యాన్సర్ వ్యాధి, గుండె సంబంధిత వ్యాధి, కిడ్నీ సంబంధిత వ్యాధులు, అయా పక్షవాతము, హెచ్ఐవి, అయా అంధకార సంబంధమైన శక్తుల ద్వారా బాధింపబడుతూ హింసింపబడుతున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాను. పేరు పేరున జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ దినము మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో ప్రతి బిడ్డను తాకి వారి శరీరంలో ఉన్న ప్రతి రోగమును తీసివేసి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవారీతిగానే కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇదిగో పరాయి దేశములో అయా కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాం. ఎంతో మంది బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటూ స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక కష్టపడుతూ కన్నీరు పడుతూ వేదనతో ఈ దినము వైపు చూస్తూ ఉండగా అలాంటి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి ఆ బిడ్డలకు కావలసిన అనుమతులను, అకామాలను దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు వారి పై అధికారుల ద్వారా, వారి యజమానుల ద్వారా హింసింపబడుతూ బాధింపబడుతూ ఉంటూ ఉండగా నా తండ్రి, అలాంటి యజమానులందరితో మీరు మాట్లాడండి. నీ బిడ్డలను నా తండ్రి ప్రేమించే బిడ్డలనుగా వారిని మార్చమని వేడుకుంటున్నాం. దేవా, బిడ్డలు ఆయా దేశాల్లో ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి, ఎలాంటి చెడు సహవాసాలకు వారు నా తండ్రి ఇదిగో లోను కాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచెను వేసి ఒంటరితనము నుంచి
బిడ్డలను లేవనెత్తి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేసి వ్రాయబోయే పరీక్షల్లో కూడా బిడ్డలకు విజయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా ప్రతి దినము విశ్వాసము కలిగి వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు మీ పాదసన్నిధిలో పెట్టుచుండగా వాటన్నిటినీ ఈ దినము మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన విన్నపాన్ని మీరు అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామముల ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.